పుట్టిన వానికి పెళ్లి తప్పదు, పెళ్ళైన వానికి పెళ్ళంతో లొల్లి తప్పదు. అనివార్యముకు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. అరివారం అంటే ఏంటి బావా? హరివారం ఆదివారం కాదురా, అరమెదడ మొక్కన్నాయ. అనివార్యం. అదేలే, అనివార్యం అంటే ఏంటి? పాము కరుస్తుంది, పెళ్ళం అరుస్తుంది. అనివార్యం. అమ్మ అన్నం పెడుతుంది, పెళ్ళం అమ్మనాబూతులు తిడుతుంది. అనివార్యం. ఆడదోమన్నాక కుడుతుంది, అర్ధాంగన్నాక కొడుతుంది. అనివార్యం. చా, మరి మగదోమలు కుట్టవా బావా? ప్రశ్నించే అలవాటున్న నీకు పెళ్లి చేసుకునే అర్హత లేదు. పెళ్లి చేసుకోవాలంటే ఇంకేం అలవాట్లు ఉండకూడదు బావా? యథార్థవాది లోక విరోధి కావున యథార్థము పలుకుట నిషేధము. అంటే అబద్ధం చెప్పాలా? సగం నిజమే చెప్పాలి. అదేలాగా? అలాగే అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళం జేబు చూస్తుంది. కాబట్టి ఆ జేబులో ఎప్పుడూ పెద్ద బొక్క పెట్టాలా? సగం డబ్బులే పెట్టాలి. కనిపెట్టేస్తే కన్నీళ్లు పెట్టుకోవాలి. క్షమించకపోతే కాళ్ళు పట్టుకోవాలి. నాకు నీ గతుకుల ముఖం చూసిన ప్రతిసారి గుర్తొచ్చేది ఒకటే బావా. ఇన్ని తెలివితేటలు పెట్టుకుని ఇక్కడ మిగిలిపోయాడంటేనేగా. ఇంత జ్ఞానం పెట్టుకుని పెళ్ళి ఎందుకు చేసుకున్నావా అని. చేసుకున్నాకే వచ్చిందిరా జ్ఞానం. పెళ్లి కావాలా, ప్రశాంతత కావాలా, అజ్ఞానంతో బతికినా కూడా ఆనందం కావాలా? తేల్చుకుంటాలే గాని రాత్రి ఏంటి బావా బాత్రూంలో నుంచి ఏవో ఏడుపులు వినిపించే? కొంపతి చెల్లి కొట్టిందా? కొడితే బతికుంటదా ఏంటి ఏంటి కొడితే బతికుంటానా? పొద్దున్నే ఏంటి పనికిమాలిన మీటింగ్లు? కెట్ట పరమాత్మ మానవ జాతి కోసం భగవద్గీత చెప్పినప్పుడు మగజాతి కోసం బుల్లి అబ్బాయి కూడా ఏమన్నా చెప్పాలి కదా, లేదంటే మాట వచ్చేది. అవును, మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 21, 1526. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 2, 1945. పక్కింటి పంకజానికి పురుడు పోసింది ఎవరు? సుబ్బలక్ష్మి. వెనకింటి వెంకటలక్ష్మి బర్త్డే ఎప్పుడు? ఫిబ్రవరి 27, 1996. మాఘపౌర్ణమి వెళ్ళిన చవితి రోజు పుట్టిందిరా. మరి నా బర్త్డే ఎప్పుడు? మన పెళ్లి రోజు ఎప్పుడు? ప్రపంచంలో ఉన్న ప్రతి పనికిమాల విషయం గుర్తుంటది నీకు. పెళ్ళం పుట్టినరోజు మాత్రం అసలు గుర్తుండదు, పెళ్లి రోజైతే అసలా గుర్తుండదు. నా పిచ్చిగాని కరెంటు బిల్లు కట్టమన్నా, షింక్ లో వాటర్ లీక్ అవుతుంది, దానికి ప్లంబర్ ని తీసుకురమ్మన్నా, ఎయిర్ కూలర్ లో వాటర్ పోయమన్నా, ఇందులో ఏ ఒకటి గుర్తుండదు నీకు. ఇప్పుడు చెప్పు, నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? హష్ పప్పీస్ అయితే బెటర్ అనుకుంటా. ఇన్నర్ సోల్ సాఫ్ట్ గా ఉన్నా అవుటర్ సోల్ హార్డ్ గా ఉంటది. ముద్ర 3 నెలలు ఉండిపోద్ది. దానికి తెలియని కొత్త కొత్త బ్రాండ్లు ఐడియా ఇచ్చావనుకో సంపుతా నా కొడక. ఏదో పనులని నువ్వు చేసి అన్నంటావేంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి పనికిమాలిన వెదవికి పిల్ల నోరు మాత్రమే వినిపిస్తుంది. మొగుడు చేసి సైలెంట్ ఏదో పనులు ఎవరికి కనిపించవు. మేల్ డామినేటెడ్ సొసైటీ చెల్లమ్మ. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు గడిచినా ఆడజాతిని అనగ తొక్కుతూనే ఉంటారు చెల్లమ్మ, అనగ తొక్కుతూనే ఉంటారు. అమ్మ నా కొడక, ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నావురా? పెళ్లికి నువ్వు పర్ఫెక్ట్ రా. ఏదో నీ అభిమానం బావా. ప్రౌడ్ ఆఫ్ యు మై బాయ్. మొగుడు ఎలా ఉండకూడదో నిన్ను చూసే నేర్చుకుంటున్నాడులే. చా, మరి నీ చెల్లిని చూసేమో నేర్చుకున్నావురా? కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత శైనేషు రంభ, రూపేషు లక్ష్మి క్షమయేషు దరిద్రి, షద్ధర్మయుక్త కులధర్మ పత్ని బావా నా చెల్లి. అమ్మ నా కొడక, నువ్వు పెళ్లికి పర్ఫెక్ట్ రా. ఒక మొగుడికి కావలసిన ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయిరా నీలో. మ్యానిపులేటివ్ నా కొడక. రే, కొంచెమన్నా ఇంతన్నా మనస్సాక్షి అనేది ఉంటే గుండెల మీద చేసుకుని నిజం చెప్పరా. నువ్వు చెప్పిన శ్లోకంలో ఒక్క లక్షణం ఉందారా నీ చెల్లికి? వేప చెట్టుకు నీళ్ళు పోసి వంకాయలు ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. కర్మ సిద్ధాంతం. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. అంటే ఏంటే, మన కాపురంలో జరిగే ప్రతి గొడవకి నేనే రీజన్ అంటావా? నువ్వు ఒక్కడివే మంచోడు అనుకుని సంకలు గుద్దుకుంటే సరిపోదు. సరే, నేను గాని నా అన్న గాని, అంతెందుకు నీ ఫ్రెండ్స్ కూడా నీదే తప్పని చెప్పట్లేదా? దీన్ని బట్టి మారాల్సిందెవరు, నువ్వా నేనా? ఏం మారినా ఎంత చేసినా చివరికి చేవాట్లు చెప్పు దెబ్బలేక మిగిలేదు. పరమాత్మ అంతటోడే పడాలని చేపలు పడ్డాడు. పోన్లేరా, కనీసం నువ్వన్నా అర్థం చేసుకున్నావు. వాడు చెప్పింది నీ గురించి కాదులే. ఎతవ సోదాపి వెళ్ళి పని చూసుకో. ఎలా ఎరా
వాడికంటే పని పడలేదు. కానీ నీకు ఒక భర్తకు కావలసిన అన్ని అర్హతలు ఉన్నవాడివి, భవిష్యత్తు ఉన్నవాడివి. పోయి పోయి వాడి మాటలు విని బుర్రపాటు చేసుకుంటున్నావా? చెల్లమ్మ, బౌద్ధ గురు దళైలామ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పారు? పొద్దు పొద్దునే పొసుకోరు కబురు చెప్పుకోమన్నారా? ఇదాగతే. వెన్ యూ టాక్ యు ఆర్ ఆల్రెడీ రిపీటింగ్ వాట్ యు నో, బట్ వెన్ యూ లిజన్ యు మైట్ లెర్న్ సంథింగ్ అన్నారు. ఎదవ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ టాలెంట్ ఇక్కడ చూపించావనుకో మూతు పగులుతుంది. తెలుగులేడు. బావ చెప్పేది వింటేనే కదా బావకి పెళ్లి మీద, నీ మీద, ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా మీద ఏ అభిప్రాయం ఉందో తెలిసేది. అప్పుడే కదా మనం కౌంటర్ అటాక్ ప్లాన్ చేయగలిగేది. అందుకే అంటున్నా, పనిలేకేం కాదు. నీ బుర్ర చాలా షార్ప్గా పనిచేస్తుందిరా. అంటే నేను చిన్నప్పుడు నీ చిన్న మెదడు మీద చిరుగడితో కొట్టడం వల్ల నీకు మంచే జరిగిందనమాట. కానీ ఇన్ని రోజులు ఒక గిల్ట్ ఫీలింగ్ ని మనసులో ఎట్టేసుకుని కుంపట్లో కుమ్మకాయలాగా కుంగిపోయాను కదరా. నువ్వేం బాధపడకు, భావన్నికి బానిసం చేసే బాధ్యత నాది. అమ్మ నా కొడక, తిన్నింట్లో కన్నం వేసేవెందుకురా అంటే తిననింట్లోకి రానిస్తారా అన్నాడంట ఈళ్ళంటోడి. నా కొంపలో పడి తింటా నాకే గోతులు తవ్వుతావురా? నాకెవరు లేరనుకుంటున్నారు కదా. చెప్తాను రా మీ సంగతి, చెప్తా. చెప్పు. డాక్టర్ మావిగన్ ఇమ్మీడియట్గా కలవాలి. ఎందుకు? అమెరికా ఇరాన్ వారి ఎలాగైనా ఆపాలి డాక్టర్ మావిగన్. మీ సలహాలు కావాలి అందుకు. ఐ హేట్ వార్స్. వాటిని చూడను, వాటి గురించి మాట్లాడను అని నీకు తెలీదా? లేకపోతే ఏంటి డాక్టర్ మావిగన్? ఎందుకంటే ఎందుకు? అమెరికా ఇజ్రాయెల్ ఒకటి అయిపోయి ఇరాన్ని ఫుట్బాల్ ఆడేసుకుంటున్నట్టు నా పిల్లం బామర్ది గారు నాకు ఎక్స్పర్టీ అయిపోయి ఆడేసుకుంటున్నారు. సత్వరగా మీ సలహాలు సంప్రదింపులతో నా సమస్యకి సొల్యూషన్ చూపించాలి. లేదంటే మీకున్న ఒకే ఒక పేషెంట్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి డాక్టర్ మావిగన్. ఐ హేట్ బ్లాక్ మెయిలింగ్ అని తెలీదా? బ్లాక్ మెయిల్ కాదు, హౌరా మెయిల్ కాదు డాక్టర్ మావిగన్, నిజం, ట్రూత్. సారీ డాక్టర్ మావిగన్, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఐ లవ్ ట్రూత్. మన యూజువల్ స్పాట్కి 4:15 వచ్చేసే. 4 క్వార్టర్ బాటిల్స్ దేనికి డాక్టర్ మావిగన్? ఒక ఫుల్ బాటిల్ వేసుకొచ్చేస్తాను. క్యారీ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది కదా. 4:15 అంటే 4 క్వార్టర్ బాటిల్స్ కాదు, 4:15 అని దాని మీనింగ్ రా నల్లేరు మొహన్ నాయాలా. మీ ఇంగ్లీష్ టాలెంట్ నా దగ్గర చూపించేం ప్రయోజనం డాక్టర్ మావిగన్? డోంట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్, ఐఎమ్ వెరీ బిజీ. అవునా? ఏం చేస్తున్నారు డాక్టర్ మావిగన్? My hands are submerged in a warm, cloudy miniature ocean, navigating a ceramic graveyard of last night's dinner. The lemon-scented bubbles are slowly climbing my forearm, and the only soundtrack is the steady hum of the faucet and the splash of water against porcelain. అమ్మో, అంత ఇంపార్టెంట్ పనిలో ఉండి కూడా నా కోసం టైం కేటాయించారా డాక్టర్ మావిగన్? మీరు చూపించే ఈ ప్రేమని నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. మీ టైం అసలు వేసేయకుండా పాస్ట్ 4:15 కల్లా మన సీక్రెట్ ప్లేస్కి వచ్చేస్తాను. కోడ్ గుర్తుందిగా? గుర్తుంది డాక్టర్ మావిగన్. See you soon. ఓకే ఓకే, మీరైతే చాలా ఇంపార్టెంట్ పనిలో ఉండటం. కంటిన్యూ అయిపోండి. డిస్టర్బ్ చేసినందుకు సారీ. డాక్టర్ మావిగన్, డోర్ ఓపెన్ చేయండి డాక్టర్ మావిగన్. కోడ్ మర్చిపోయాను. ఎండ చంపేస్తుంది మావిగన్. డాక్టర్ త్వరగా ఓపెన్ చేయండి. ఉంటుంది. అమ్మయ్యా. ఏంటి డాక్టర్ మావిగన్, ఎండలో ఎంతసేపు నిలబెట్టారు? ట్యాన్ అయిపోయింది తెలుసా? కోడ్ కరెక్ట్గా లేకపోతే వచ్చింది నువ్వో కాదో నాకెలా కన్ఫర్మేషన్ అవుద్ది? మొహం కనబల్లా? ప్లాస్టిక్ సర్జరీ. గొంత మాత్రం గుర్తుపట్టలేరా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రోజు రోజుకి మీరు చాలా పారనైడ్గా తయారవుతున్నారు డాక్టర్ మావిగన్. అజ్ఞాతవాసంలో ఉన్న అన్యులకి తెలియరాదు. డోంట్ వేస్ట్ మై టైం. మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం చెప్పమంటారు డాక్టర్ మావిగన్? చెప్పడానికి ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు నన్నెందుకు పిలిచేవరా కందగడ్డ మొహన్ నాయాల? లేదంటే ఉంది డాక్టర్ మావిగన్. ఎంత చేసినా కూడా ఏమీ చేయలేదంటది. ఈ బామర్ది గాడేమో ఐఎస్ఐ డబుల్ ఏజెంట్ లాగా తయారయ్యాడు. సపోర్టింగ్ చేస్తున్నట్టే ఉంటాడు, అదే టైంలో బ్యాక్ స్టాబింగ్ బ్లాక్ నాయాలు. ఎంత చేసినా ఏమీ చేయలేదంటుందంటే అసలు నువ్వు నిజంగా ఏమన్నా చేసావా? అంటే చేత బానిసైపోతావు అని చెప్పేసి చేయలేదు డాక్టర్ మావిగన్.
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మనం చెయ్యకపోతే అది రివర్స్ ప్లాన్, కానీ ఒక్కోసారి అది వర్కౌట్ అవ్వదు. అప్పుడే ఎక్స్ట్రా రివర్స్ ప్లాన్ వేయాలి. అర్థం కాలేదు డాక్టర్ మాదిగన్. వాళ్ళు చెప్పింది యాస్టీస్గా చేసేయటమే ఎక్స్ట్రా రివర్స్ ప్లాన్. సో బానిసగా అవ్వకూడదంటే బానిస అయిపోవడం ఒకటే మార్గం అంటారు. ఇది ఎక్స్ట్రా రివర్స్ ప్లాన్లో లేదు డాక్టర్ మాదిగన్, మున్సిపాలిటీ ప్లాన్లా ఉంది. సారీ డాక్టర్ మాదిగన్, మీ సలహా శిరోధార్యం. నౌ యూ గెట్ అవుట్, ఐ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వర్క్. ఏంటి డాక్టర్ మాదిగన్? I must battle a mountain of cotton and linen, wrestling stubborn stains until they vanish into a swirling vortex of lavender-scented foam. Soon the heavy, damp survivors will be hoisted onto the line, surrendering to the sun and the wind. వామ్మో, అస్సలు డిస్టర్బ్ చేయండి డాక్టర్ మాదిగన్, మీరు క్యారీ అని అయిపోండి, నేను రాయి చేస్తాను. పిల్ల నోరు మాత్రమే వినిపిస్తుంది. మొగుడు చేసే సైలెంట్ ఏదో పనులు ఎవరికి కనిపించవు. ఎంత చేసినా కూడా ఏమీ చేయలేదటది. కరెంటు బిల్లు కట్టమన్నా, షింక్ లో వాటర్ లీక్ అవుతుంది, దానికి ప్లంబర్ ని తీసుకురమ్మన్నా, ఎయిర్ కూలర్ లో వాటర్ పోయమన్నా, ఇందులో ఏ ఒకటి గుర్తుండదు నీకు. ఈ బామర్ది గాడేమో ఐఎస్ఐ డబుల్ ఏజెంట్ లాగా తయారయ్యాడు. బావ